ఓం నమో వెంకటేశాయ. శోకసాగర విశోషణ శాతసాగర విమజ్జన గోవింద గోవింద. ప్రతినివృత్త గుణ ప్రవాహ అభిప్రవృత్త సుఖ ప్రవాహ గోవింద గోవింద. కథం వా ధ్యాయేయం తవ పదయుగం పద్మరుచిరం సహస్రారే పద్మే స్థితమపి మమైవాద్యపిహితం ఉపర్యేవాసక్తో నిధిమివ న జానామి బత భోః తిరోధానం సద్యో వ్యపనయ సదా ధారదయయా అని జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని పాదపద్మాలను మనసులో ఉంచవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారి ఉపదేశమైనటువంటి శ్రీమద్భాగవత మహాగ్రంథాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముకోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ మనస్సును ప్రశాంతపరుచుకుని ఆ ప్రశాంతమైనటువంటి మనస్సులో ఏకాగ్రంగా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయమని ఉపదేశం చేశాడు. ఆ ధ్యానం చేయవలసినటువంటి రూపాన్ని కూడా తానే వర్ణిస్తూ వస్తున్నాడు. అందులో పాదాల దగ్గర నుంచి కంఠం వరకు ఉండేటువంటి భాగాన్ని వర్ణించి ఆ కంఠంలో ఉండేటువంటి మణి జీవతత్వానికి ప్రతీక. ఆ ప్రతీక అయినటువంటి మణితో సహా
అన్ని అంగాలను కూడా చక్కగా ధ్యానం చేయవలసింది అని చెప్పుకుంటూ వచ్చాడు. కంఠం దాకా వచ్చిన తరువాత కంఠం మీద ఉండేటువంటి ముఖాన్ని గురించి ఈ అధ్యాయం 29వ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నాడు. భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తే సంచింతయేద్ భగవతో వదనారవిందం యద్విస్ఫురన్మకరకుండలవల్గితేన విద్యోతితామలకపోలముదారనాసం అని. ఆ పరమాత్మ వాస్తవానికి ఏ రూపము లేనివాడు. రూపం అనేది ఆయనకి అవసరమే లేదు. కానీ రూపాన్ని తీసుకోవటం అనేది జరిగింది. ఎందుకు ఒక రూపాన్ని ఆయన స్వీకరించాడు లేదా ఒక రూపంలో దిగి రావటానికి ఇష్టపడుతున్నాడు అంటే భృత్యానుకంపిత ధియా, తనను ఆశ్రయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆశ్రయించే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపం మనస్సులోకి ఎక్కాలి. అలా ఎక్కాలి అంటే నాకు రూపం లేదు అని అనుకుని కూర్చుంటే సరిపోదు. ఏదో ఒక రూపాన్ని ధరించవలసిందే, ధరించి వారి ముందుకు వెళ్ళవలసిందే అని భక్తుల మీద దయతో రూపాన్ని ఆయన స్వీకరించాడు. భృత్య అనుకంపిత ధియా, వాళ్ళ మీద దయతో ఏదో ఒక రూపాన్ని స్వీకరించాలి. కాబట్టి ఏ రూపాన్ని స్వీకరిస్తే వారి మనస్సులకు సరిగ్గా హత్తుకుంటుందో అలాంటి రూపాన్ని ఆయన స్వీకరించాడు. గృహీత మూర్తే. కాబట్టి ఆయన పాదం కావచ్చు, లేదా భుజాలు కావచ్చు, కంఠం కావచ్చు, చివరికి ముఖం కావచ్చు, ఏదైనా సరే భక్తానుగ్రహం కోసం ఏర్పడిందే అనేది ప్రధానమైన అంశం. ఆ భక్తానుగ్రహం కోసం తీసుకున్నటువంటి రూపంలో ప్రధానమైనటువంటి వదనారవిందం, పద్మం లాంటి ఆయన ముఖాన్ని సంచింతయేత్, బాగా చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఎందుకు ధ్యానం చేయాలి అంటే భగవతో వదనారవిందం, చాలా దయతో భక్తుల కోసం స్వీకరించినటువంటి, తనకు ఏ శరీరము లేకపోయినా శరీరాన్ని స్వీకరించి వచ్చినటువంటి ఆ పరమాత్మ యొక్క వదనారవిందం కాబట్టి దాన్ని చాలా చక్కగా ధ్యానం చేసుకోవాలి. సంచింతయేద్ భగవతో వదనారవిందం. ఆ పద్మాన్ని, ముఖ పద్మాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు యద్విస్ఫురన్ మకర కుండల వల్గితేన విద్యోతితామల కపోలముదార నాసం అనే రెండు భాగాలను మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఒకటి ఆయన యొక్క చెక్కిళ్ళు అనేటువంటి భాగం, రెండోది ఆయన ఎత్తైన ముక్కు అనే భాగం. ఆయన చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి అంటే యద్విస్ఫురన్ మకర కుండల వల్గితేన విద్యోతితామల కపోలం. ఆయన రెండు చెవులకి మకర కుండలాలను, అంటే మొసలి ఆకారంలో ఉండేటువంటి, మొసలి డిజైన్ చేసినటువంటి కుండలాలను, చెవులకు దుద్దుల్లాంటివి పెట్టుకున్నాడు. ఆ మకర కుండలాలు, అందులో వజ్రాలు మణులు సహజంగానే పొదిగి ఉంటాయి కదా. ఆ మకర కుండలాలు ఆయన తల ఆడిచ్చినప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కొద్ది కొద్దిగా కదులుతూ ఉంటాయి. సహజంగానే వెలుగులీనుతుండేటువంటి ఆ మకర కుండలాలు లేదా ఆ మకర కుండలాలలో ఉండేటువంటి మణులు ఈయన కదిలేటప్పుడు కుండలాలు కూడా కదులుతూ ఉంటే అవి కూడా కదిలిపోతూ ఉంటాయి, వాటి వెలుగులు కూడా కదిలిపోతూ ఉంటాయి. యత్ విస్ఫురన్ మకర కుండల వల్గితేన, అవి ఇటు అటు కదిలిపోతూ ఉంటాయి. కదిలిపోతుంటే ఆయన చెక్కిళ్ళ మీద, ఆయన చెంపల మీద రకరకాల రంగుల కాంతులు పడిపోతూ ఉంటాయి. రకరకాల రంగుల కాంతులు చిన్న చిన్న లైట్లు వేసినట్లుగా చాలా చక్కగా పడుతూ ఉంటాయి. అలాంటి తన మకర కుండలాల వెలుగులతోనే వెలుగుతూ ఉండేటువంటి విద్యోతిత అమల కపోలం, నిర్మలమైనటువంటి ఆ చెక్కిళ్ళు, వాటిని ధ్యానం చేయాలి. అలాగే ఉదార నాసం, ఆయన ఎత్తైన ముక్కును కూడా తప్పనిసరిగా ధ్యానంలో భాగంగా ఉంచుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ పరమాత్మ తాలూకు రూపగ్రహణమే, ఆయన ఒక శరీరాన్ని తీసుకోవటమే భక్తానుగ్రహం కోసం.
భక్తానుగ్రహం కోసం తీసుకున్నటువంటి ఆ శరీరంలో ప్రధానమైనటువంటి అంగం సహజంగానే ఆయన యొక్క ముఖపద్మం. ఆ ముఖపద్మంలోనూ కూడా అందమైనటువంటి భాగాలు ఆయన చెక్కిళ్ళు, ఆయన ఎత్తైన ముక్కు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ వీటన్నిటినీ ధ్యానం చేయవలసిందిగా చెప్తున్నాడు. భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తే సంచింతయేద్ భగవతో వదనారవిందం యద్విస్ఫురన్ మకరకుండలవల్గితేన విద్యోతితామలకపోలముదారహాసం అనే ఈ శ్లోకంలో వదనం లేదా ముఖం అనేది చాలా ప్రధానం అని చెప్పిన తర్వాత ఒక శ్లోకంలో దాన్ని పూర్తి చేసేస్తే సరిపోదు కదా, రెండో శ్లోకంలో కూడా దాన్ని చెప్తాము అని యశ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిల కుంతల వృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ అని ఆయన యొక్క ముఖాన్ని ధ్యానం చేసే విధానాన్ని, ఆ ముఖం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. యత్ ఆ పరమాత్మ యొక్క ముఖం పద్మాన్ని అంటే అందమైన తామర పువ్వుని, పూలలో కల్లా కూడా ఒక రకంగా చూస్తే అందంగా ఉంటుంది అని పేరు పొందినటువంటి తామర పువ్వుని పూర్తిగా ఆక్షేపిస్తున్నట్లుగానో, తిరస్కరిస్తున్నట్లుగానో, ఓడిస్తున్నట్లుగానో ఉంది అని భావన చేయొచ్చు. ఆ ముఖం ఎలా ఉంది అంటే వాస్తవానికి శ్రీనికేతం, కాంతి లేదా అందం అనే దానికి ఆశ్రయంగా ఒక స్థానంగా ఉంది. శ్రీనికేతం కుటిల కుంతల వృంద జుష్టం. ఆయన గిరిజాల జుట్టు, కుటిల కుంతలాలు అంటే గిరిజాల జుట్టు రింగు రింగులుగా ఉండేటువంటి జుట్టు, ఆ జుట్టు ముఖం మీదకి పడుతూ ఉంటే, ఆ జుట్లు తెట్లు తెట్లుగా ముఖం మీద పడుతూ ఉంటే ఆ కుటిల కుంతల వృంద జుష్టంగా చాలా అందంగా ఉంది. తల మీద నుంచి ముఖం మీదకి జాలువారేటువంటి అందమైన కురులతో ఇంకా అందంగా ఉంది. దీనికి తోడు ఆ ముఖ పద్మంలో ఎక్కడా లేనట్లుగా మీనద్వయాశ్రయం, చేపల్లాంటి రెండు కళ్ళు ఉన్నాయి. చేపల్లాంటి రెండు కళ్ళు ఆ ముఖంలో ఉన్నాయి. మీనద్వయాశ్రయం. ఇలాంటి ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ ముఖం తనకు పోటీగా, కాస్తంత పోటీగా ఉండేటువంటి తామర పువ్వుని తిరస్కరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. తామర పువ్వు కూడా ఇలాగే ఉంటుంది. ఎలాగైతే శ్రీవారి ముఖం మీదకి ఆయన ఉంగరాల జుట్టు పడుతోందో అలాగే తామర పువ్వుల మీద కూడా చుట్టూ తుమ్మెదలు చేరి, నల్లటి తుమ్మెదలు చేరి తిరుగుతూ ఉంటాయి. అది ఇలాగే ఉంది చూడటానికి. అలాగే శ్రీనికేతం తామర పువ్వు కూడా లక్ష్మీదేవికి ఆలవాలం. శ్రీనికేతం కూడాను ఆ తామర పువ్వు సహజంగానే నీళ్లలో ఉంటుంది కాబట్టి మీనద్వయాశ్రయం, దాని పక్కన రెండు మీనాలు అంటే చేపలు చేరి ఉండవచ్చు, ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. వీటన్నిటినీ కలిపి చూసుకున్నా సరే మంచి కొలను, కొలంలో తామర పువ్వు చుట్టూ నల్లటి తుమ్మెదలు హడావిడి చేస్తున్నటువంటి సీను, దాని పక్కనే రెండు చేపలు చేరి అందంగా నిలబడినటువంటి సీను, ఇంత జాగ్రత్తగా చూసినా సరే శ్రీవారి ముఖంతో మాత్రం ఏమాత్రం పోలదు. అధిక్షిపత్, అది తామర పువ్వుని చిచై నీకు అందం అనేదే లేదు అని తోసేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి గుణాలు చెప్పుకోవటానికైనా ఇందులో ఉన్నట్లు కనిపించినా ఎక్స్ట్రా కూడా ఉంది. ఏముంది అంటే అబ్జనేత్రం. తామర పువ్వు లాంటి ఈ ముఖంలో ఉండే కళ్ళు కూడా అబ్జనేత్రం, తామర పువ్వులాగానే ఉన్నాయి. తామర పువ్వులో మళ్ళీ ఇంకొక తామర పువ్వు అనేది ఉండేందుకు వీలు లేదు. కానీ ఈ తామర పువ్వులో అంటే స్వామి ముఖం అనేటువంటి తామర పువ్వులో మళ్ళీ రెండు కళ్ళు అనేటువంటి తామర పువ్వులు ఉన్నాయి. అందం అనేది ఇంకా కూడా పెరిగింది. పెరిగేసరికి ఈ ముఖం ముందు ఆ తామర పువ్వు, ఆ పద్మం ఏమాత్రం నిలవలేకపోతోంది. అలాంటి తామర పువ్వు కంటే అందమైనటువంటి, తామర పువ్వు కంటే ప్రసన్నమైనటువంటి, తామర పువ్వు కంటే కూడా కళ్ళకు హాయిని ఇచ్చేటువంటి
ఆ ముఖాన్ని ధ్యాయేత్, ధ్యానం చేయాలి. శ్రీనికేతం అలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయాం కుటిల కుంతల వృందజుష్టం మీనద్వయాశ్రయం అధిక్షిపత్ అబ్జనేత్రం ధ్యాయేత్. తన సౌందర్యంతో తామర పువ్వుని తలదన్నేటువంటి పరిస్థితిలో ఉండే ఈ స్వామి ముఖాన్ని ధ్యానం చేయాలి. ఈ ముఖం అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఇలాంటి వర్ణన చేస్తే ఎలా అర్థమవుతుంది అంటే దానికి పరమాత్మే చెప్తున్నారు, మనోమయం. మనస్సును దాని మీద ఉంచితే, మనస్సును దాని మీద ఏకాగ్రం చేస్తే ఈ వర్ణన అర్థమవుతుంది. ఈ వర్ణన యొక్క ప్రయోజనము తెలుస్తుంది. ఈ వర్ణన ద్వారా స్వామి ముఖం అనేది మనసులోకి వస్తుంది. అలాంటి మనోమయమైనటువంటి ముఖాన్ని, మనస్సులోనే ఆవిర్భవించే, మనస్సుతోనే చూడగలిగే, మనస్సుతోనే చూడవలసినటువంటి ఆ ముఖాన్ని ధ్యాయేత్. అంత శక్తి లేదు అని అనుకోవద్దు. అతంద్రిత, ఏకాగ్రంగా గనక ధ్యానం చేస్తే, బద్ధకం లేకుండా గనక ప్రయత్నం చేస్తే ఈ రూపం అనేది మనసులోకి వస్తుంది. బై ద వే, ఉల్లసద్భ్రూ, ఆ రూపంలో అందమైన కనుబొమ్మలు కూడా ఉన్నాయి, ఆ ముఖంలో అందమైన కనుబొమ్మలు కూడా ఉన్నాయి అని కలుపుకోవలసింది అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. యత్ శ్రీనికేతం అలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిల కుంతల వృందజుష్టం మీనద్వయాశ్రయం అధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్ మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ అని. పద్మం లాంటి స్వామి ముఖాన్ని మనసులో చక్కగా ధ్యానం చేయాలి. పద్మం అంటే ఏదో పువ్వులాగా ఉంటుంది అని అనుకోవటం కాదు, పువ్వు కంటే చాలా రెట్లు అందమైనది అని చక్కగా ఈ శ్లోకంలో వర్ణించి చూపిస్తున్నాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు కదా. ఒకవేళ గనక శ్రీవారి శరీరం మొత్తం మీద ముఖమే చాలా ప్రధానమైతే, ఆ ముఖంలో ఉండేటువంటి కళ్ళను గురించి ప్రత్యేకించి చెప్పాలి కదా. అంటే దాన్ని చెప్తున్నారు, తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణో స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయేచ్చిరం విపుల భావనయా గుహాయాం అని. నిజమే, ఆయన యొక్క కళ్ళను చెప్పాలి, కళ్ళ గురించి చెప్పాలి. కళ్ళ గురించి చెప్పాలి కంటే కూడా ఆయన చూపు గురించి చెప్పాలి. ఆయన చూపుని ధ్యానం చేయమని చెప్పాలి. తస్య అవలోకం, ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం తాలూకు చూపు, దాన్ని ప్రత్యేకించి ధ్యానం చేయాలి. అది అధికం కృపయ అతిఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణో. ఆ చూపు ఎక్కడి నుంచి జాలువారుతోంది, ఎక్కడి నుంచి బయటకు వస్తోంది అంటే అక్ష్ణో, ఆ పరమాత్మ తాలూకు కళ్ళ నుంచి బయటకు వస్తోంది. చూపు అనేది కళ్ళలోంచే వస్తోంది కదా, కళ్ళలోంచే వస్తుంది కదా, చెప్పుకోవలసింది ఏముంది అంటే అలా కాదు. అధికం కృపయ, చాలా దయతో బయటకు వస్తోంది. మిగతా చూపుల కంటే కూడా ఈ చూపుల్లో దయ అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికం దయయా. ఏమి దయ, ఎవరి మీద దయ అంటే అందరి మీద దయ. వీళ్ళందరూ కూడా శోక సాగరంలో పడి కొట్టుకుంటున్నారు కదా, వీళ్ళకి ఏదో విధంగా మనం చేయి అందించాలి అనేటువంటి దయ. కృపయ అతిఘోర తాపత్రయోపశమనాయ, ఘోరమైనటువంటి దుఃఖ సాగరంలో, తాపత్రయంలో, 3 రకాల దుఃఖాల్లో, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము అనేటువంటి 3 దుఃఖాల్లో పడి కొట్టుమిట్లాడుతున్నారు కదా, వీళ్ళకి ఈ దుఃఖం నుండి ఉపశమనం అనేది మనం కల్పించాలి. ఈ దుఃఖాన్ని పోగొట్టేటట్లు ఏమైనా చేయాలి అంటే కృపాదృష్టితో చూడాలి అనే అభిప్రాయంతో ఆయన కళ్ళలోంచి ఈ కృపాదృష్టిని నిసృష్టం బయటికి విడిచిపెట్టాడు. అలాంటి చూపు, దాన్ని ధ్యానం చేయాలి. తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టం
అక్ష్ణో. ఈ చూపులో ఇంకొక విశేషం ఏంటంటే స్నిగ్ధ స్మితానుగుణితం. ఈ చూపులో దయ అనేది ఎంత జాలువారుతోందో, దయ అనేది ఎంత ప్రవహిస్తోందో, మానవుల కష్టాలను పోగొట్టే దయ ఎంత ఎక్కువగా ఉందో అంతే ఎక్కువగా స్నిగ్ధం స్నేహం కూడా ఉంది. మానవుల మీద ఉండేటువంటి స్నేహం అందులో కనిపిస్తోంది. దీనికి తోడు స్మితానుగుణితం, కళ్ళలోంచి నవ్వగలగటం, కళ్ళతో నవ్వగలగటం చేతైనటువంటి ఆ మహానుభావుడి యొక్క చిరునవ్వు కూడా, కళ్ళతో నవ్వే చిరునవ్వు కూడా ఈ చూపులో కలిసి ఉంది. ఆయన దయతో స్నేహంతో నవ్వుతూ చూస్తూ ఉంటే ఆ చూపుని జాగ్రత్తగా పట్టుకోవాలి. మనస్సుతోనూ పట్టుకున్నటువంటి ఆ చూపు మీద ధ్యానాన్ని నిలబెట్టాలి. స్నిగ్ధ స్మితానుగుణితం. ఇంకా అయిపోలేదు, విపుల ప్రసాదం, విస్తారమైనటువంటి అనుగ్రహాన్ని అందించటానికి సిద్ధంగా ఉండేటువంటి చూపది. విపుల ప్రసాదం అనుగ్రహంతో చూసేటువంటి చూపు. అలాంటి చూపును ధ్యాయేత్, ధ్యానం చేయాలి. ఒకే చూపు, చూపులో దయ కూడా ఉంది, దయతో పాటు స్నేహం ఉంది, స్నేహంతో పాటు చిరునవ్వు ఉంది, ఆ నవ్వుతో పాటు అనుగ్రహం అనేది కూడా ఉంది. ఈ నాలుగిటితో కూడినటువంటి ఆయన చూపును జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ధ్యానం అనేది చూపు మీద అమరటం ఎలా అని అడగకూడదు. ధ్యాయేత్ చిరం, చిరం చాలా కాలం పాటు ప్రయత్నం చేయాలి, చేస్తే నిలుస్తుంది. ధ్యాయేత్ చిరం విపుల భావనయ, మనస్సుని పెద్ద చేయాలి. భావనను, భావనా ప్రపంచాన్ని పెంచుకోవాలి. భావనను విపులంగా మార్చి, అసలు దేన్నైనా సరే మనం మనస్సుతో ఎలా చూస్తాము అనే దాన్ని దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇలాంటి చూపుని మనస్సులో ధ్యానం చేయాలి అంటే ఏం చేయాలి అనే స్థాయి దాకా ఎదిగి విపుల భావనయ గుహాయాం, మనసులోనే ధ్యాయేత్, ధ్యానం చేయాలి. చిరం విపుల భావనయ, దానికోసం ఎంతకాలం ప్రయత్నం చేసినా పర్వాలేదు, ఏం టైం వేస్ట్ కాదు. చిరం ధ్యాయేత్, ఒకసారి వచ్చిన తర్వాత మాత్రం వదిలిపెట్టకుండా ఆయన నవ్వును మాత్రం చక్కగా, ఆయన చూపును మాత్రం చక్కగా ధ్యానం చేయాలి అని పరమాత్మ తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణో స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయేచ్చిరం విపుల భావనయా గుహాయాం అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. కళ్ళతో నవ్వటం సరే, ఆయన అసలు పెదవులతో నవ్వుతాడా, చాలా సీరియస్గా ఉంటాడా, లాంగ్ ఫేస్ వేసుకుని కూర్చుంటాడా అంటే ఏం లేదు, నవ్వుతూ ఉంటాడు. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా నవ్వగలడు. అందులో మొదలు చిరునవ్వు సంగతి చూసుకుంటే గనక హాసం హరేరవనతాఖిల తీవ్ర లోక తీవ్ర శోకాశ్రుసాగర విశోషణమత్యుదారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య అని ఆయన హాసాన్ని, ఆయన చిరునవ్వుని, మందహాసాన్ని, దాన్ని ధ్యానం చేయాలి. దాంతో పాటుగా ఆ నవ్వేటప్పుడు ఆయన కనుబొమ్మలు కొద్దిగా మారుతాయి కదా, కనుబొమ్మలు కొంచెం రూపాన్ని మార్చుకుంటాయి కదా, ఆ రూపాన్ని మార్చుకున్నటువంటి కనుబొమ్మలను కూడా ధ్యానం చేయాలి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. హాసం, ఆయన యొక్క మందహాసాన్ని ధ్యానం చేయాలి. ఎవరి హాసం అది? హరేహే, శ్రీహరి యొక్క హాసం. తనను తలుచుకున్న వాళ్ళ యొక్క పాపాలను, వాళ్ళ కష్టాలను అన్నిటినీ హరించేసేటువంటి శ్రీహరి యొక్క హాసం అది. హాసం హరేహే. అందులోనూ ఆయన నవ్వాడు అంటే ఆ నవ్వుతో అవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణం, తనను భక్తిగా సేవించేటువంటి వాళ్ళు లేదా తనకు తల వంచిన వాళ్ళు ఎవరున్నా సరే, అవనతాహ ఏ లోకాహ, వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా ఎంత తీవ్రమైన శోకం ఉన్నా ఆ శోకాన్ని పోగొట్టగలిగినటువంటి నవ్వు అది. ఆ స్వామి యొక్క నవ్వు తనకు తల వంచిన వారి లేదా తనను ఆశ్రయించిన వారి యొక్క అతి తీవ్రమైనటువంటి శోకాన్ని కూడా
పోగొట్టగలదు అలాంటి హాసం. ఎంత తీవ్రమైన శోకమైనా పర్వాలేదు, అది ఎంత స్థాయిలో ఉన్నా సరే పర్వాలేదు, దాన్ని మొత్తం పోగొట్టగలదు. అవసరమైతే ఈ తల వంచిన వారు కానీ ఎవరైనా కానీ ప్రాణులు ఎవరైనా కానీ శోకంతో బాధతో బాధపడుతూ పడుతూ పడుతూ ఆ బాధను భరించలేక కన్నీళ్లు కార్చేస్తే, ఒకవేళ కన్నీళ్లు కార్చేస్తే వాళ్ళు కార్చినటువంటి కన్నీరు ఒక సముద్రంలా మారిపోతే, అంత తీవ్రంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే సముద్రమంత నీరు వాళ్ళ కళ్ళ నిండే జారువాలేంత తీవ్ర స్థాయిలో వాళ్ళు బాధపడుతూ ఉన్నా సరే ఆ శోకాశ్రు సాగరాన్ని, వీళ్ళ శోకం ద్వారా వచ్చినటువంటి కన్నీళ్ల సముద్రాన్ని ఈ చిరునవ్వు అనేది ఎండగొట్టేయగలదు, ఒకేసారి ఎండిపోయేట్టు చేసేయగలదు. ఎంత తీవ్రమైన శోకమైనా పర్వాలేదు, సముద్రం అంత కన్నీరు కార్చగలిగిన, అంత శోకం ఉంటుందో లేదో కూడా తెలియదు, అంత శోకమైనా కూడా పర్వాలేదు, దాన్ని క్షణంలో ఎండగొట్టేయగలదు. అలాంటి హాసం అది. అవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణం. అలాంటి హాసం, దాన్ని ధ్యానం చక్కగా చేయాలి. శోకాన్ని పోగొడుతుంది అనంటే, కష్టాలను తీరుస్తుంది అంటే, బాధ కలిగితే ఓదారుస్తుంది, బాధ పోయేటట్లుగా చేస్తుంది అంటే ధ్యానం చేసుకోకుండా ఎలా ఉంటారు? కాబట్టి ఆయన చిరునవ్వును మాత్రం ధ్యానం చేసుకోవలసిందే అని హాసం హరేహే అవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణం అనే భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. దీంతో పాటుగా ఈయన చిరునవ్వు నవ్వినా సరే ఆయన కనుబొమ్మలు కాస్తంత పైకి వెళ్తాయి, దాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకోవలసింది అని ఈ సందర్భంలోనే చెప్తున్నాడు. అత్యుదారం, చాలా బాగుంటుంది, అది చాలా అందంగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, వంకరగా ఉంటుంది, చాలా విశేషాలతో కూడి ఉంటుంది. అలాంటి అత్యుదారం భ్రూమండలం, ఆయన యొక్క కనుబొమ్మల్ని మండలాకారంలో కొంచెం వంకర తిరిగి ఉండేటువంటి ఆ కనుబొమ్మల్ని ధ్యానం చేయాలి. ఈ కనుబొమ్మల్ని ఎవరు షేప్ చేసి పెట్టారు? ఎవరి దగ్గరికైనా వెళ్ళాడా ఈయన అంటే కాదు, నిజమాయయా అస్య రచితం. తన దైవీ మాయ, తన అదుపులో ఉండేటువంటి మాయ ఉంది కదా, ఆ మాయ ద్వారా ఈయనే తయారు చేసుకున్నాడు. లేదా ఈయనకి బ్యూటీషియన్ అంటే ఆవిడే, ఆ మాయ నిజమాయ, ఆవిడే ఈ అందమైన కనుబొమ్మల్ని తీర్చిదిద్దింది ఈయన కోరిక మేరకు లేదా ఈయన ఆదేశం మేరకు. నిజమాయయా అస్య రచితం. ఎందుకు ప్రత్యేకించి కనుబొమ్మల మీద ఈయన శ్రద్ధ పెట్టాడు అంటే, సమ్మోహనాయ మకరధ్వజస్య, తన కొడుకు వరుస అవుతాడు మన్మథుడు. ఆ మన్మథుడు చాలా విర్రవీగుతున్నాడు, నేనే అందగాడిని నేనే అందగాడిని అని. విర్రవీగేటువంటి ఆ మన్మథుణ్ణి సమ్మోహపరిచేందుకు, మన్మథుడికి మైండ్ బ్లాక్ అయ్యేటట్లుగా చేసేందుకు సమ్మోహనాయ మకరధ్వజస్య, మన్మథుణ్ణి ఓడించటానికి కూడా కాదు, మన్మథుణ్ణి సమ్మోహపరిచేందుకు ఈయన ఈ భ్రూమండలాన్ని లేదా ఈ కనుబొమ్మల్ని అందంగా తీర్చిదిద్దమని మాయకి చెప్పాడు. ఆ మాయ తీర్చిదిద్దింది, దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. భ్రూమండలం ధ్యాయేత్ అని అంటున్నాడు. కొడుకు వరుస అవుతాడు కదా పాపం మన్మథుడు, ఆయన్ని సమ్మోహపరిస్తే ఈయనకేమొస్తుంది? కొడుకుని గెలిస్తే అందరిలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, మన్మథుడిని గెలిస్తే ఈయనకేమొస్తుంది అంటే, గెలుపు అనేది తన కోసం కాదు, తన కోసం నేనేదో మన్మథుడి కంటే అందగాడిని అని చెప్పుకోవటానికి కాదు, మునికృతే, మునుల కోసం ఈ పని చేయబోయాడు స్వామి. మునుల కోసం ఎందుకు చేయబోయాడు అంటే, ఈ మన్మథుడు చాలా తుంటరివాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద బాణాలు వేసేస్తున్నాడు. మిగతా వాళ్ళ మీద బాణాలు వేస్తే అందరూ పాపం హాయిగా ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. పాపం ఎవరైనా సరే ముక్కు మూసుకుని కూర్చుందాము, మునులు అవుదాము అని ప్రయత్నం మొదలు పెడితే ప్రత్యేకించి కక్ష కట్టినట్టుగా వాళ్ళ మీద ఎక్కువ బాణాలు వేస్తున్నాడు వీడు, వాళ్ళ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇలాంటి వాడిని గనక ఇలాగే వదిలేస్తే
ఈ మునుల తపస్సుకు భంగం అనేది కలిగితే పరమాత్మను అందుకునే వాళ్ళు ఎవరు? ఈ మన్మథుడా లోకాలన్నిటినీ జయించగలిగినటువంటి వాడు, లోకంలో అందరికంటే కూడా బలమైన వాడు, వాడికి చాలా వరాలు కూడా ఉన్నాయి, అమ్మవారిచ్చిన వరం ఉంది, నువ్వు జగజ్జేతవి కావచ్చు అని. ఇలాంటి మన్మథుణ్ణి వదిలిపెట్టేస్తే, ఈ మన్మథుణ్ణి మునుల మీద కూడా బాణాలను వేయనిస్తే, పాపం మా మునులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎంతటి వారైనా సరే ఈ మన్మథుణ్ణి గెలవటం ఎలా అని తెలియక తంటాలు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ మన్మథుణ్ణి గనక కాసేపు ఆపేస్తే, మన్మథుణ్ణి గనక సమ్మోహపరిచి వాడు బాణాలు ఈ మునుల మీద వేయకుండా గనక అడ్డుకుంటే, కాసేపు అడ్డుకుంటే, వీళ్ళు కాస్త తపస్సులో ముందుకెళ్ళిపోతే వీళ్ళు బలపడిపోతారు. వీళ్ళు బలపడిపోయి పరమాత్మ మీద గనక మనస్సుని నిలబెట్టేస్తే మన్మథుడేంటి, మన్మథుడి తాత ఏంటి, ఎవరొచ్చినా సరే ఏమీ ఇబ్బంది ఉండదు అనే అభిప్రాయంతో మునికృతే, మునులకు కాస్త మన్మథ బాధ లేకుండా చేయటం కోసం, ఆ మన్మథుణ్ణి కాసేపు మునుల వైపు చూడకుండా ఉండనివ్వటం కోసం ఏం చేశాడు? ఈయన తన కనుబొమ్మలను మాత్రమే తీర్చిదిద్దాడు. ఆ కనుబొమ్మలను చూసి మన్మథుడేమో సమ్మోహపడిపోయి కాసేపు పని మరిచిపోయి కూర్చున్నాడు. ఈ లోపల మునులందరూ ముందుకు పరిగెత్తికెళ్ళిపోయారు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మన్మథుణ్ణే సమ్మోహపరచగలిగినటువంటి అందమైన కనుబొమ్మలవి. సహజంగానే పరమాత్మ ఏం చేసినా, ఏ రూపాన్ని, ఏ అంశాన్ని చూపించినా సరే కనిపించేటువంటి భక్త దయ అనేది చాలా ఎక్కువ స్థాయిలో సాంద్రంగా ఉండేటువంటి భాగం అది. అలాంటి భాగాన్ని చాలా జాగ్రత్తగా ఉపాసన చేసుకోవలసింది అని చెప్తున్నాడు. హాసంహరేహే అవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణం అత్యుదారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య అనే ఈ శ్లోకంలో ఆయన చిరునవ్వు దయతో ఉండేదే, ఆయన కనుబొమ్మలు కూడా దయతో ఉన్నవే. ఈ రెండిటినీ కూడా చక్కగా ధ్యానం చేసుకోవలసింది అని చెప్తున్నాడు. మరి నవ్వితే ఆయన పలువరస కనిపించదా? మరి దాని గురించి చెప్పరేమి అంటే దాన్ని కూడా పై శ్లోకంలో చెప్తున్నాడు. ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ఠ భాసారుణాయిత తనుద్విజకుంద పంక్తి ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితస్య విష్ణోః భక్త్యార్ద్రయార్పితమనా న పృథగ్ దిదృక్షేత్ అని. పలువరస కనిపించాలి అంటే చిరునవ్వు సరిపోదు. చిరునవ్వు అంటే రెండు పెదవులు తాకించి ఆ పెదవుల యొక్క అంచులు మాత్రం పైకి తీసుకెళ్ళాలి, దాన్నే చిరునవ్వు అంటారు కదా. అప్పుడు సరిగ్గా పలువరస కనిపించదు. ఆయన ఎప్పుడైనా కాస్తంత గట్టిగా నవ్వుతాడు, నవ్వినప్పుడు పలువరస కనిపిస్తుంది. పనిలో పని ఆ గట్టిగా నవ్వినటువంటి ప్రహసితం అనే దాన్ని కూడా ధ్యానం చేసుకోవలసింది. పలువరసనం ఇలాగూ ధ్యానం చేస్తారు. దానితో పాటు ఆయన యొక్క గట్టి నవ్వు, పెద్ద నవ్వు అనేదాన్ని ధ్యానం చేయవలసింది. మందహాసం కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి నవ్వు, అంతే తప్ప వికటాట్టహాసం అయితే కాదు. అలాంటి ప్రహసితాన్ని ధ్యానం చేయవలసింది. దాన్ని ధ్యానం చేయవలసింది అనే మాత్రమే కాదు, ధ్యానాయనం, ధ్యానాన్ని అటువైపుగా మళ్లించవలసింది. ధ్యానానికి ఆశ్రయంగా, ధ్యానానికి ఆలంబనంగా ఆయన యొక్క ప్రహసితాన్ని మార్చుకోవలసింది అని చెప్తున్నాడు. ప్రహసితాన్ని ఆయన యొక్క ఉచ్చైర్హాసం లేదా కొంచెం పెద్ద నవ్వు అనే దాన్ని ధ్యానం చేసేటప్పుడు బహుళాధరోష్ఠభాసారుణాయిత తనుద్వజ ద్విజ కుంద పంక్తి అనే తీరులో ఉండేటువంటి పలువరసను కూడా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఆయన పలువరస చక్కగా తెల్లగా ఉంటుంది, అందంగా అమర్చినట్లుంటుంది. కానీ ఆయన నవ్వితే మాత్రం పళ్ళు తెల్లగా కనిపించే అవకాశమే లేదు, కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే బహుళాధరోష్ఠ భాసారుణాయిత తను, ఆ పలువరస మొత్తం కూడా ఈయన నవ్వటంలో రెండు పెదవులను కాస్త విడదీస్తాడు కదా. ఆయన రెండు పెదవులు చక్కగా ఎర్రగా ఉంటాయి కదా.
బహుళ అధర ఓష్ఠ, ఆయన కింద పెదవి పై పెదవి రెండు పెదవులు కూడా ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉండేటువంటి ఆ పెదవుల యొక్క భాష, ఆ వెలుగుతో ఈ తెల్లగా ఉండేటువంటి పలువరస కూడా అరుణాయిత, ఎర్రగా మారిపోతోంది. అరుణాయిత తను ద్విజ కుంద పంక్తి. వాస్తవానికి ఈ పలువరస ద్విజ కుంద పంక్తి, మల్లె మొగ్గల్లాగా తెల్లగా చక్కగా ఉండేటువంటి, వరుసగా అమర్చినట్లుగా ఉండేటువంటి పలువరసే ఇది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన నవ్వినప్పుడు మాత్రం ఎర్రగా కనిపిస్తుంది. భాషా అరుణాయిత తను ద్విజ కుంద పంక్తి. ఇలాంటి పలువరసని సహజంగా తెల్లగా ఉండే ఇప్పుడు మాత్రం ఎర్రగా మారిపోయినటువంటి ఆ పలువరసని జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. ఎక్కడ ధ్యానం చేయాలి అంటే స్వదేహ కుహరే. స్వదేహ కుహరే, తన దేహం, ఉపాసకుడి యొక్క దేహం, ఆ దేహ మధ్యలో ఉండేటువంటి ఆకాశం, హృదయాకాశం అనేటువంటి ప్రాంతంలో ధ్యానం చేయాలి. ధ్యాయేత్ స్వదేహ కుహరే. ఆ స్వదేహ కుహరే ధ్యానం చేసేటప్పుడు అవసితస్య విష్ణోహో, మొదలు ఆ వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క ఈ అంగాలని, అందులో మనం చెప్పుకునేటువంటి ఈ ప్రహసితం, ఆ ప్రహసితంలో ఉండేటువంటి పలువరసలు ఎర్రగా మారినటువంటి తీరు, వీటన్నిటినీ సరిగ్గా తెలుసుకుని మనస్సుతో నిర్ణయించుకుని ధ్యానం చేయాలి. స్వదేహ కుహరే అవసితస్య విష్ణోః. దాన్ని కేవలం ఒక వస్తువుగా తీసుకోవటం అని కాకుండా భక్తితో ధ్యానం చేయాలి. నిర్ణయించుకునేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు కూడా భక్తితో తెలుసుకోవాలి, భక్తితోనే నిర్ణయించుకోవాలి. ధ్యానం కూడా భక్తితో చేసుకోవాలి. అందులోనూ ఆర్ద్రయా భక్త్యా, పూర్తిగా ప్రేమరసంతో కూడినటువంటి భక్తితో, పూర్తిగా తడిగా ఉండేటువంటి భక్తితో, డ్రైగా ఏదో ఉన్నదే వచ్చామా, చెప్పినట్టు చేశామా, మేము ఇలా చేస్తే ఫలితం ఎందుకు రాలేదు అన్నట్లుగా కాకుండా ఆయన మీద ప్రేమతో ఈ ఉపాసన చేసుకోవాలి. భక్త్యా ఆర్ద్రయా. ఆ ఉపాసన లేదా ఆ ధ్యానం చేసుకునేటప్పుడు అర్పిత మనాహ, మనస్సును ఆయా విషయాలకు అర్పించేసేయాలి. ప్రహసితానికైనా లేదా మందహాసానికైనా, భ్రూమండలానికైనా, ఇంకో దానికైనా సరే పూర్తిగా మనస్సును అర్పించేసేయాలి, సమర్పణ చేసేయాలి. అర్పిత మనాహ. ఎలాంటి స్థాయిలో సమర్పణ అంటే న పృథక్ దిదృక్షేత్, ఈ రూపం కంటే వేరే వస్తువు మీదకు మనస్సు మళ్ళకూడదు. మనస్సు మళ్ళకూడదు, వెళ్ళకూడదు కాదు, అసలు కనీసం ఆ వస్తువును చూడాలని కూడా అనుకోకూడదు, ఇక్కడి నుంచి దృష్టి మరల్చాలని కూడా అనుకోకూడదు. అలాంటి స్థాయిలో ప్రేమతో కూడినటువంటి భక్తితో ఈ ధ్యానం చేసుకోవాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ఠ భాసారుణాయిత తనుద్విజ కుంద పంక్తి ధ్యాయేత్ స్వదేహ కుహరే అవసితస్య విష్ణోః భక్త్యార్ద్రయార్పితమనాః న పృథక్ దిదృక్షేత్ అని. ఈ రకంగా శ్రీమన్మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర నుంచి ముఖం వరకు, పాదాలలో ఉండేటువంటి రేఖల దగ్గర నుంచి ముఖం మీద ఉండేటువంటి నవ్వు వరకు, పలువరస లేదా కనుబొమ్మలు లాంటి చిన్న చిన్న అంశాలన్నిటినీ కలిపి జాగ్రత్తగా మొదలు మనసులో గీసుకుని, ఆ గీసుకున్నటువంటి రూపం మీద ధ్యానాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి, ఈ ధ్యానం నిలిచిన తర్వాత, ధ్యానాన్ని నిలబెట్టుకున్న తర్వాత ఈ ధ్యానాన్ని క్రమక్రమంగా పైకి తీసుకెళ్ళాలి. ధ్యానం యొక్క స్టేజ్ని పెంచేసేయాలి. ధ్యానం యొక్క స్టేజ్ పెరిగితే అది సమాధి స్థితి అవుతుంది. ఆ సమాధి స్థితిని సాధించేసేయాలి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యాద్రవధృదయ ఉత్పులక ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ద్యమానః తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే అని.
ధ్యానం నుంచి సమాధి స్థితికి వెళ్ళే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం అయినా కుదిరితే కుదురుతుందేమో, కానీ సమాధి స్థితి కుదరటం అనేది చాలా చాలా కష్టం. సమాధి స్థితి కుదరటానికి మనస్సుకు చాలా ఏకాగ్రత అవసరం. సమాధి స్థితిలో ఏమీ తోచకూడదు, ఎదురుకుండా ఆ ధ్యేయమూర్తి ఒక్కటే తోచాలి. ధ్యాన స్థితిలో నేను ఫలానా ధ్యేయమూర్తిని ధ్యానం చేస్తున్నాను, ఫలానా ధ్యేయమూర్తిలో ఉండేటువంటి ఈ అంశాన్ని లేదా ఈ నువాన్స్ని, ఈ సూక్ష్మమైనటువంటి భేదాన్ని నేను ఉపాసన చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను అని ఉంటే ఉండొచ్చు, ఉంటుంది కూడాను. ఈ భేదాలన్నిటినీ పోగొట్టి కేవలం ధ్యేయమాత్రాన్ని, కేవలం ఆ మూర్తిని మాత్రమే నిలబెట్టే స్థాయికి ఈ ధ్యానాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే దానికి చాలా పని చేయాలి. దానికి ఏం చేయాలి అంటే ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావ మందం. ఏవం ఇప్పుడు చెప్పిన విధంగా ఆయన యొక్క పాదాల దగ్గర నుంచి ముఖం వరకు ఉండేటువంటి అన్ని అంశాల మీద హరౌ భగవతి, ఆ శ్రీహరి తాలూకు భగవంతుడైనటువంటి శ్రీహరి తాలూకు అన్ని అంశాల మీద ప్రతిలబ్ధ భావ. మొదలు ధ్యానానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి, ప్రతిలబ్ధ భావ. ధ్యానం చేసుకోవటానికి కావలసినటువంటి ప్రేమను, ప్రీతిని, భక్తిని దాన్ని ఏర్పరచుకోవాలి, ప్రతిలబ్ధ భావ. ధ్యానం చేసేటప్పుడు కూడా ఉంచుకోవలసినటువంటి ప్రేమను, భక్త్యార్ద్రయ అని చెప్పినటువంటి ప్రేమను దాన్ని కూడా నిలబెట్టుకోవాలి, ప్రతిలబ్ధ భావ. ఇలా ఆ రూపం మీద ప్రేమను అన్ని దశల్లోనూ చక్కగా నిలబెట్టుకున్న తరువాత భక్త్యా, ఆ ప్రేమ ద్వారా వచ్చినటువంటి భక్తి ఉంటుంది కదా, ఆ భక్తితో ద్రవధృదయ, హృదయం ద్రవించిపోతోందా అన్నట్లుగా తయారైపోవాలి. హృదయం అనేది ఇంతవరకు చాలా కఠినంగా ఉండేటువంటి హృదయం, ఎన్ని చెప్పినా సరే ఏమాత్రం ఎక్కించుకోని హృదయం, ఎన్ని మంచి విషయాలున్నా సరే తోసి రాజనేటువంటి హృదయం, అలాంటి కఠినమైన హృదయాన్ని పూర్తిగా కరిగించేసేసే పరిస్థితికి తీసుకొచ్చేసేయాలి. ద్రవధృదయ. ఈ ద్రవధృదయ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఉత్పులక ప్రమోదాత్. ఆ స్వామిని మనసులో చూసుకుంటున్నటువంటి ప్రమోదాత్, ఆనందంతో ఉత్పులక, ఒళ్ళంతా కూడా రోమాంచనం అనేది జరిగిపోవాలి. మనకు చాలా ఇష్టమైన వాళ్ళని ఎప్పుడైనా కొన్ని రోజుల తర్వాత చూసినట్లయితే ఒక ఆనందం కలిగి ఒళ్ళంతా రోమాంచనం కలుగుతుంది కదా, అలాంటి రోమాంచనం అనేది సహజంగా ఏర్పడిపోవాలి. ఉత్పులక ప్రమోదాత్. ఔత్కంఠ్యం, ఏదో ఒక రకమైన ఆందోళన లాంటిది కలుగుతుంది కదా ఇష్టమైన వస్తువుల్ని, ఇష్టమైన వ్యక్తుల్ని చూసినప్పుడు, అలాంటి ఔత్కంఠ్యం అనేది రావాలి. ఆ ఔత్కంఠ్యంతో బాష్పకలయ, ఆనందాశ్రువులు జారిపోతూనే ఉండాలి. శోకాశ్రువులు బాధతో ఏడవటం అలవాటు పడ్డ ఈ కళ్ళకి ఆనందంతో బాష్పాలను రాల్చటం, ఆనందాశ్రువులను రాల్చటం అనే దాన్ని అలవాటు చేయాలి. ఆనంద బాష్పకలయ ముహురర్ద్యమాన. ఈ ఆనంద బాష్పాలు, ఆనందానికి ప్రతీకగా ఉండేటువంటి ఈ బాష్పాలు పెరగ్గా పెరగ్గా ఈ ఆనందం అంతా కూడా ఒక సముద్రంలాగా తయారైపోతే ఆ సముద్రంలోకి నేను మునిగిపోతున్నానేమో, ఈ స్వామి భావన నన్ను ఈ ఆనంద సముద్రంలో ముంచేస్తోందేమో అనేంత స్థాయిలో సంతోషపడటం అనేది రావాలి. సహజంగా ఇది జరగాలి. ప్రేమ అనేది పెరిగితే, భక్తి అనేది పెరిగితే, దాని స్థాయి పెరిగిన కొద్దీ ఇది జరిగిపోతూనే ఉంటుంది. ముహురర్ద్యమాన. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే. అప్పుడు ఈ చిత్తం అనేటువంటి గ్యాలం, చిత్తబడిశం, చేపల్ని పట్టడానికి వాడే గ్యాలం లాంటి ఈ గ్యాలం, పరమాత్మనే పట్టడానికి ఉపయోగించినటువంటి ఈ గ్యాలం చిత్తబడిశం శనకై నిదానంగా వియుంక్తే, విడిగా తీసేసి కేవలం ధ్యేయ స్వరూపాన్ని మాత్రమే నిలబెట్టుకునేటువంటి సమాధి స్థితిని పొందగలుగుతాడు అని పరమాత్మ ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావ
భక్త్యా ద్రవధృదయ ఉత్పులక ప్రమోదాత్ ఔత్కంఠ్యబాష్పకలయా ముహురర్ద్యమాన తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సమాధి స్థితి అని చెప్తున్నాడు అంటున్నారు కదా. సమాధి అనే పదమే రానివ్వలేదు. వెనకాలంతా కూడా ధ్యాయేతి ధ్యాయేతి అంటూనే ఉన్నాడు, కానీ ధ్యానాశ్రయం అన్నాడు, లేదా ధ్యానాయనం అన్నాడు, ధ్యానం ధ్యానం అనే పదం వాడాడు, కానీ ఇక్కడ సమాధి అనే పదాన్ని రానివ్వలేదు. రానివ్వకుండా చెప్పినప్పుడు సమాధి అనే దాన్ని గురించి చెప్తున్నాడని ఎలా అర్థం చేసుకుంటాము అని ప్రశ్న వేసుకోవాలి. మన ప్రశ్నకి మనమే సమాధానం వెతికేటట్లుగా సమాధి అనే పదాన్ని లేకుండా చేసి తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే అనేటువంటి ఈ భాగాన్ని ప్రత్యేకించి పరమాత్మ చెప్తున్నాడు. ఈ అక్షర విన్యాసం, అక్షరాలను ఇలా పొందుపరచటం అనేది పరమాత్మ వల్ల తప్ప మరొకరి వల్ల సాధ్యమే కాదు అనే స్థాయిలో ఈ వాక్యాన్ని రచించి పెడుతున్నాడు. ఏమంటున్నాడు? చిత్తం లేదా మనస్సు అందరికీ కష్టాన్ని కలిగిస్తోంది అని వేరువేరు సందర్భాలలో చెప్పుకుంటూనే వస్తారు కదా. చిత్తం ద్వారానే మనస్సుకి కష్టాలు కలుగుతున్నాయి, లేదా జీవుడికి కష్టాలు కలుగుతున్నాయి అని చెప్తారు కదా. ఆ చిత్తాన్ని నిగ్రహించుకోవాలి, లేదా చిత్తంలో మనసులో కలిగేటువంటి ఆలోచనలను, మనసులో కలిగేటువంటి మార్పులన్నిటినీ కూడా ఆపేసేయాలి అని యోగశాస్త్రం వాళ్ళు చెప్తారు కదా. యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు కదా. ఆ చిత్తవృత్తి నిరోధం అనే దాన్ని కొంచెం కొంచెంగా క్రమక్రమంగా పెంచి దాన్ని వివరించేటప్పుడు సమాధి స్థితి అనే తీరులో వర్ణించుకుంటూ పోతారు కదా. ఆ సమాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సబీజ సమాధి, రెండవది నిర్బీజ సమాధి. సబీజ సమాధిలో ఏదో ఒక ధ్యేయమైన వస్తువు ఉంటుంది. ఆ ధ్యేయమైన వస్తువుని గట్టిగా పట్టుకుని ధ్యేయం కాక మిగతా ధ్యానం చేసేటువంటి ఈ చిత్తము, అలాగే ధ్యానం చేసేటువంటి ప్రక్రియ, ఈ రెండూ విడివడి వచ్చేయటం, కేవలం ధ్యేయం మాత్రమే మిగలటం అనేది ఉంటుంది. నిర్బీజ సమాధి దీనికంటే కూడా పై స్థాయిలో ఉంటుంది. ఈ ధ్యేయం కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది అందులో. నిర్బీజ సమాధే అసలు సమాధి అని యోగశాస్త్రజ్ఞులు చెప్తారు. అది నిజమే కానీ ఆ నిర్బీజ సమాధిని అందుకోవటం అనేది అంత సులభమేం కాదు. అంత సులభం కాదు, దాదాపు సాధ్యం కానే కాదు, అంత కష్టం అది. ఆ నిర్బీజ సమాధిని ఎవరో ఒకళ్ళో ఇద్దరో అన్నట్లుగా వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు కొంతమందే సాధించగలుగుతారు. అలాంటి సమాధి అది. ఈ సమాధి గురించే, ఈ సమాధిని అందుకోవటానికి చేయవలసినటువంటి సాధన గురించే శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్ అని భగవద్గీతలో పరమాత్మ తానే ఇంకొక సందర్భంలో చెప్పాడు కూడాను. మనస్సును పూర్తిగా పరమాత్మ మీదకే మరల్చేసేయాలి. ఆత్మసంస్థం మనఃకృత్వ, ఇంక మనస్సు లేదు, మరొకటి లేదు, నకించిదపి చింతయేత్, ఏమీ లేదు, కావాలంటే దీనికి టైం తీసుకోవచ్చు, శనై నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పాడు. చెప్పినా కానీ అదేమంత సులభమైనటువంటి వ్యవహారం కాదు. సులభమైన వ్యవహారం కాదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పకపోయినా ఇంకొక చోట చెప్పాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అనే చోట చెప్పాడు. అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ రూపం మీద, ఏ గుణము లేనటువంటి నిర్గుణమైన స్వరూపం మీద మనస్సును నిలబెట్టడం అంటే చాలా 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 కష్టం. క్లేశ అధికతర తేషాం, చాలా కష్టం. మనస్సు ఇలాంటి వాటికి అలవాటు పడలేదు. మనస్సుకు అలవాటు లేని పనులను చేయాలి అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మనస్సుకు ఏ విషయంలో ఏ రకంగా అలవాటు ఉందో ఆ రకంగా గనక సాధన చేస్తే తొందరగా సాధన ముందుకెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది. మనస్సుకు ఏ అలవాటు ఉంది అంటే ప్రతి వస్తువు మీదకి ఏదో గ్యాలం వేసినట్లు వేయటం, వేసి ఇంద్రియాలు అనేటువంటి వాటి ద్వారా ఆ వస్తువును లోపలికి తెచ్చుకోవటం,
అనేటువంటి అలవాటు ఉంది. అందుకని మనస్సుని ఒక గ్యాలం అనే తీరులో, చిత్త బడిషం అనే తీరులో చెప్పుకోవచ్చు. ఈ మనస్సు అనేటువంటి గ్యాలం అన్నిటినీ లోపలికి తెస్తూనే ఉంది. అవసరమైన వాటిని తెస్తుంది, అవసరం లేని వాటిని తెస్తుంది. ఇది మనసుకు అలవాటైతే గనక ఈ అలవాటుకు తగ్గట్లుగా ఈ మనసు అనేటువంటి గ్యాలంతో పరమాత్మ యొక్క రూపాన్ని లోపలికి తెచ్చేస్తే సరిపోతుంది. పరమాత్మ యొక్క రూపాన్ని, ఆ రూపంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని లోపలికి తెచ్చేస్తే, లోపలికి ఈ గాలంతో లోపలికి ఆ పరమాత్మ రూపం అనేది చేరితే, ఆ రూపం మీద ఇంకా కూడా ప్రేమను భక్తిని పెంచుకుంటూ పోతే, ఆ పరమాత్మ రూపం మీద ఏకాగ్రత అనేది పెరిగితే, మనసుకు అలవాటైనటువంటి తీరులోనే, మనస్సుకు ఇష్టమైనటువంటి తీరులోనే ఈ ఏకాగ్రత పెరగటం అనేది జరిగితే, క్రమక్రమంగా పరమాత్మ ప్రవేశించిన తరువాత మనస్సు అనేది తన ఉనికిని కోల్పోతుంది. తచ్చాపి ఆ మనస్సు కూడా పరమాత్మను లోపలికి తీసుకురావటానికి గ్యాలంలా ఉపయోగించినటువంటి ఈ మనస్సు కూడా తచ్చాపి చిత్తబడిషం శనకై మెల్లమెల్లగా వియుంక్తే విడిబడి ఎక్కడికో పోతుంది. ఇంతవరకు జీవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్న, జీవుడికి ఎక్కడ లేని కష్టాలను కలిగిస్తూ వస్తున్నటువంటి ఈ మనస్సు దాని అలవాటైనటువంటి తీరులోనే ఈ విధంగా గనక సాధన చేసుకున్నట్లయితే తొందరగా సాధన ముందుకెళ్ళిపోయి ఆ మనస్సు క్రమక్రమంగా విడివడిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. మనస్సు లేని స్థితి, మనస్సుతో సంబంధం లేనటువంటి స్థితి సమాధి స్థితి అయితే ఆ సమాధి స్థితిని ఈ దశలో సాధకుడు అందుకోగలుగుతాడు. అయితే ధ్యేయం అనేది అలాగే మిగిలి ఉంది కదా, ధ్యేయ రూపం, ధ్యేయం తాలూకు ఒక రూపం మిగిలి ఉంది కదా, ఇంకా సబీజ సమాధిలానే ఉంది కదా, నిర్బీజ సమాధి స్థితికి ఇంకా చేరుకోలేదు కదా. అంటే ఈ రూపాలను వదిలిపెట్టి పరమాత్మ యొక్క ఆనంద రూపాన్ని అందుకోవటం అనేది ఈ దశ నుంచి పెద్ద కష్టమేమీ కాదు. మనస్సు యొక్క అలవాటు ప్రకారం మనసులోకి, హృదయంలోకి పరమాత్మను తెచ్చుకోవటమే కష్టం కానీ, తెచ్చుకున్న పరమాత్మను మనసులో నిలబెట్టుకోవటమే కష్టం కానీ, నిలబెట్టుకున్న తరువాత పరమాత్మ యొక్క నిర్గుణ రూపం అందటం అనేది పెద్ద కష్టమేం కాదు. దాన్ని సులభంగా అందుకోవచ్చు. సులభంగా అందుకోగలిగినటువంటి దాన్ని ఈ సబీజ సమాధి అనేది తెచ్చిపెడుతుంది. ఈ సబీజ సమాధికి ఈ రకంగా ప్రయాస చేసుకోవలసింది అని పరమాత్మ ఇన్ని విషయాలను ఇందులో గుచ్చి, అసలు మనస్సు ఎలా పనిచేస్తోంది, గ్యాలంలా ఎలా పనిచేస్తోంది, ఆ మనస్సు అనేటువంటి గ్యాలాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే మనస్సు ద్వారా వచ్చేటువంటి కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను చెప్తూ, చిత్తం వియోగం లేదా చిత్తం తాలూకు మార్పులు, వృత్తులు ఇవన్నీ లేనటువంటి సమాధి స్థితిని గురించి ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నాడు. ప్రస్తావన చేస్తూ ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావ భక్త్యా ద్రవధృదయ ఉత్పులక ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ద్యమాన తచ్చాపి చిత్తబడిషం శనకైర్వియుంక్తే అని అంటున్నాడు. ఇలా జరుగుతుందా, ఇలా అవటానికి అవకాశం ఉందా అంటే పై శ్లోకంలో దానికి సమాధానం చెప్తున్నాడు. ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్చతి మనస్సహసా యథార్చి ఆత్మానమత్ర పురుషోऽప్యవధానమేకః ఏకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణప్రవాహ అని. అవకాశం ఉంది, అవకాశం లేదనుకోవద్దు. ఈ చిత్తం లేదా మనస్సు తన పనులను మానేసుకునే రోజు ఒకటి వస్తుంది. మనస్సు తన కష్టాలను, తాను ఇచ్చేటువంటి కష్టాలను ఇవ్వటం ఆపేసే రోజు అనేది తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఎర్హి, ఎప్పుడైతే ఈ మనస్సు ముక్తాశ్రయం, నిజంగా ఈ సంసారంతో సంబంధం లేకుండా ఉండేటువంటి నిత్యముక్తుడైనటువంటి పరమాత్మనే ఆశ్రయించుకుని ఉంటుందో అప్పుడు ఆ మనస్సుతో కష్టాలు రానటువంటి రోజు వచ్చినట్లే. ఏ రోజైతే ఈ మనస్సు ఆ ముక్తాశ్రయుడైనటువంటి పరమాత్మను అంటిపెట్టుకుంటుందో అప్పుడు కష్టాలు తీరినట్లే. ముక్తాశ్రయం యర్హి.
ఆ ముక్తాశ్రయం అనేది ఎలా రావాలి అంటే నిర్విషయం, ఆ పరమాత్మ యొక్క రూపం తప్ప, ఆ నిత్యముక్తుడైనటువంటి పరమాత్మ తాలూకు రూపం తప్ప వేరే విషయాలేవి ఈ మనస్సులో ఉండకూడదు. నిర్విషయం. విరక్తం, ఆ పరమాత్మ మీద తప్ప వేరే ఏ విషయం మీద ప్రేమ, ప్రీతి లేదా రాగం, కామం లాంటివి ఏవి ఉండకూడదు. విరక్తం. ఇతర విషయాల మీద పూర్తి వైరాగ్యం ఉండాలి. ఇతర విషయాలనే వేటిని కూడా మనసులోకి తెచ్చుకోకుండా ఉండగలగాలి. ఆ స్థితి వస్తే గనక ఈ మనస్సుతో కష్టం పోయినట్లే. అప్పుడు నిర్వాణం రుచ్చతి. మనస్సు ఆ పరమాత్మను మాత్రమే మనసులో ఉంచుకున్నప్పుడు, ఆ పరమాత్మను సబీజ సమాధి ద్వారా ఏకాగ్రంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క రూపమంతా కూడా పక్కకి తొలగకపోగా ఆ పరమాత్మ తాలూకు ఆనంద రూపం అనేది ఆవిర్భవించగా ఆ ఆనంద సాగరంలో పడిన వెంటనే చల్లారినట్లయిపోతుంది. నిర్వాణం రుచ్చతి. అది ఆ ఆనంద సాగరంలో కరిగిపోతుంది అనైనా చెప్పుకోవచ్చు. నిర్వాణం రుచ్చతి, చల్లారుతుంది లేదా కరిగిపోతుంది. మనః, ఇంతకాలం అంటిపెట్టుకున్నటువంటి మనస్సు, ఎప్పుడో సృష్టి ప్రారంభంలో మొదలైనటువంటి మనస్సు, ఎప్పుడో సృష్టి ప్రారంభంలో మొదలయ్యి ఎన్ని జన్మలు పోయినా సరే తనలో ఎన్నో సంస్కారాలను, ఎన్నెన్నో పాపపుణ్యాలను అన్నిటినీ దాచుకుంటూ జీవుడి తాలూకు స్థితిగతులను నియంత్రించేటువంటి మనస్సు, జీవుడు అంటే ఎవరు అంటే చెప్పాల్సినటువంటి ఈ మనస్సు, మనః సహసా అప్పటికప్పుడు వెంటనే కరిగిపోతుంది. సహసా నిర్వాణం రుచ్చతి. ఇది జరిగి తీరుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం, అప్పుడు జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ కావాలి అంటే యథా అర్చిహి. కట్టెలు వెలిగిస్తే మంట భగభగభగా మండిపోతోంది, మంట చక్కగా వస్తోంది. ఆ మంట ఎంతసేపు వస్తోంది? ఎంతసేపు వస్తుంది అంటే ఈ కట్టె కాలుతున్నంతసేపు వస్తోంది. కట్టె కాలుతున్నంతసేపు మంట వస్తోంది. ఈ కట్టె కాలటం ఆగిపోయిన తర్వాత ఆ మంట చల్లారిపోతోంది. మంట చల్లారటం అనేది ఎలా జరుగుతోంది? సహసా వెంటనే జరుగుతోంది. దాంట్లో ఇంధనం ఉంటే వెలుగుతోంది, ఇంధనం లేకపోతే వెంటనే చల్లారిపోతోంది. అలాగే మనస్సుకు ఇంధనం అనేది, మనస్సుకు వెలగటానికి, మండిపోవటానికి, మండేట్లు చేయటానికి కావలసినటువంటి ఇంధనం అనేది ఈ విషయాలైతే గనక ఈ విషయాలను సప్లై చేయటం మానేశారు. మానేసి మనస్సును తీసుకెళ్ళి ఆ ఆనంద సముద్రంలో ముంచేశారు. కాబట్టి మనస్సు కూడా ఇలాగే చల్లారిపోతుంది. యథా అర్చిహి. అయితే ఇలాంటి చల్లారే పరిస్థితి రావాలి అంటే కేవలం ఆత్మానం ఈక్షతే అనే పరిస్థితి అయితే రావాలి. ఇందాక చెప్పుకున్న సబీజ సమాధి నుంచి నిర్బీజ సమాధి వరకు వచ్చేసేయాలి. ఆత్మానం ఈక్షతే. ఆత్మానం ఎలాంటి ఆత్మానం? అత్ర ఎక్కడ? తన స్వదేహంలోనే ఉండేటువంటి ఆత్మానం. అలాంటి ఆత్మానం పురుష, ఈ సాధకుడు యదా అన్వీక్షతే, అవ్యవధానం, ఏ రకమైనటువంటి భేదము లేని, ధ్యానం, ధ్యాత, ధ్యేయం అనేటువంటి భేదాలతో నిమిత్తం లేనటువంటి మనస్సు, మనసులో కలిగే ఆలోచనలు, ఆ ఆలోచనలకు విషయము లాంటి భేదాలు ఏవీ లేనటువంటి అవ్యవధానం, ఏకం అఖండమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే అన్వీక్షతే, సబీజ సమాధి నుంచి నిర్బీజ సమాధికి అప్గ్రేడ్ అయ్యి చూడగలుగుతాడో అప్పుడు ఈ రకంగా మనస్సు పూర్తిగా చల్లారిపోతుంది. ఆత్మానమత్ర పురుష అవ్యవధానం ఏకం అన్వీక్షతే. ఎలా అన్వీక్షతే? మనస్సు అనేది ఉండనే ఉంటుంది కదా. మనస్సుని ఎవరూ కరిగించలేరు, మనస్సును ఎవరూ ఆపలేరు కదా. అంటే ఈ పరిస్థితి మాత్రం మనస్సును ఆపగలదు. ప్రతినివృత్త గుణప్రవాహ, మనస్సు తాలూకు గుణప్రవాహం ఏదో ఒక మార్పును నిరంతరం చూపిస్తూనే ఉండటం, ఏదో ఒక పరిణామాన్ని, ఏదో ఒక ఆలోచనని నిరంతరం రేకెత్తిస్తూనే ఉండటం అనేటువంటి స్వభావం మనస్సుకు ఉంది కదా.
ఆ మనస్సు యొక్క స్వభావం ఇప్పుడు పూర్తిగా ప్రతినివృత్తం, తిరగబడిపోయింది కాబట్టి మనస్సు ఏ గుణ ప్రవాహాన్ని, ఏ గుణం తాలూకు ప్రభావాన్ని తనలో చూపించలేదు. మనస్సు సత్వగుణ ప్రభావాన్ని చూపిస్తే ఆ సత్వగుణ ప్రభావంగా మనసులో ఆలోచనలు, జ్ఞానము, మంచి విషయాల మీద ఆలోచనలు ఇవి రేగుతాయి. మనస్సు రజోగుణ ప్రభావాన్ని చూపిస్తే కోరికలు, కోపాలు ఇవన్నీ రేగుతాయి. తమో గుణ ప్రభావాన్ని చూపిస్తే మరీ మంచిది, నిద్ర వస్తూ ఉంటుంది, లేదా ఏమి ఆలోచన వద్దు, బ్లాక్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఈ మూడు ప్రవాహాలు, గుణ ప్రవాహాలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానితో బ్లెండ్ అయ్యి ఒకటి, మరొక దానితో కలిసి ఇంకోటి, ఇలా వస్తూనే ఉంటాయి కదా. ఇలా ప్రవాహంలా వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రతినివృత్తం, మరలిపోయినట్లుగా, తిరగబడిపోయినట్లుగా, మనసు యొక్క స్వభావమే మారిపోయినట్లుగా తయారైపోతుంది. ప్రతినివృత్త గుణ ప్రవాహ అనే పరిస్థితి వచ్చేస్తే ఈ పరిస్థితి అనేది సాధ్యపడుతుంది. అయితే దానికోసం ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం అనే స్థాయికి మనస్సును తెచ్చుకోవటం మాత్రం అవసరం అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్చతి మనస్సహసా యథార్చి ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహ అనే ఈ శ్లోకంలో పరమాత్మ రూపాన్ని అందంగా వర్ణించుకుంటున్నప్పుడు బాగానే ఉంది, హాయిగానే వినేట్లుగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కష్టం అని నిర్ణయించుకున్నటువంటి చిత్తము, ఆ చిత్తవృత్తి నిరోధము, ఏదో సబీజ సమాధి, నిర్బీజ సమాధి ఈ పదాలే మళ్ళీ వచ్చినాయి అని అనుకుంటే మాత్రం లాభం లేదు. అవి కష్టంగా ఉన్నాయి కాబట్టే ఆ కష్టమైనటువంటి విషయాలను అర్థమయ్యేట్లు చెప్పటానికి కొత్త దారిని వెతుక్కోవలసి వచ్చింది కాబట్టే పరమాత్మ కూడా ఇంత వివరంగా విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత చేసినా సరే మనస్సును నిలబెట్టటము, మనస్సును ఏకాగ్రం చేయటం, లేదా మనస్సులో రేగే ఆలోచనలను కట్టిపెట్టడం, వీటన్నిటి మీద ఎవరైనా సరే ప్రయత్నం చేయవలసిందే. ఆ ప్రయత్నం చేసేందుకు దగ్గర దారి, లేదా సులభమైన దారి, ఆకర్షణీయమైన దారి, లేదా అందమైన దారి, ఇలాంటి వాటిని చూపించాలి అని పరమాత్మ ఈ ప్రారంభాన్ని చేశాడు. ప్రారంభాన్ని చేసి యథాప్రకారం నిర్బీజ సమాధిలోనే పూర్తి చేసేశాడు. నిర్బీజ సమాధిని అందుకున్నట్లయితే గనక కేవలం పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే ఉంచే పరిస్థితి వస్తే మనసు ఇంకా పనిచేయదు అని ఇక్కడ తేల్చి చెప్పేశాడు. మనం చేయవలసింది ఏముంది అనేది ఇక్కడ ప్రశ్న. మనం చేయవలసింది ఏముంది అంటే పరమాత్మ యొక్క రూపాన్ని మనసులోకి తెచ్చుకునే ప్రయత్నం చేయవలసింది ఉంది. ఆ రూపం సరిగ్గా రావట్లేదు అంటే దాన్ని జాగ్రత్తగా తెచ్చుకునేందుకు కావలసిన ప్రయత్నం చేయవలసింది ఉంది. దానికి ఏకాగ్రతను సాధించడం, ఆ పరమాత్మ మీద ప్రేమను పెంచుకోవటం, మనకు సహజంగా అలవాటైనటువంటి విషయాల మీద ప్రేమను మళ్ళించి దాన్ని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసి పరమాత్మ మీదకు ఆ ప్రేమను పెంచుకోవటం, ఆ పరమాత్మ మీద పెంచుకున్నటువంటి ప్రేమతో, భక్తితో పరమాత్మను మనసులో ఉంచుకోవాలని ప్రయత్నం చేయటం. అప్పటికీ గనక ప్రయత్నం సఫలం కాకపోతే స్వధర్మానుష్ఠానం దగ్గర నుంచి అన్ని సాధనాలను క్రమక్రమంగా మనం సాధించుకుంటూ పరమాత్మను ఉంచుకోవాలని అనుకోవటం అనేదే మనం చేయవలసినటువంటి పని. అది ఎంతవరకు చేయగలమో అంతవరకు తప్పకుండా చేద్దాము. కానీ చేసేట్లుగా చేయమని, మనకు తోడుగా నిలవమని మాత్రం ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 28వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః
భృత్యానుకంపితధియేహ గృహీతమూర్తేః భృత్యానుకంపితధియేహ గృహీతమూర్తేః సంచింతయేద్భగవతో వదనారవిందం సంచింతయేద్భగవతో వదనారవిందం యద్విస్ఫురన్ మకరకుండలవల్గితేన యద్విస్ఫురన్ మకరకుండలవల్గితేన విద్యోతితామలకపోలముదారనాసం విద్యోతితామలకబోలముదారనాసం యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలవృందజుష్టం భూత్యా స్వయా కుటిలకుంతలవృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ ధ్యాయేన్మయో మతంద్రిత ఉల్లసద్భ్రూ తస్యావలోకమధికం కృపయాతి ఘోర తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణోః తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణోః స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయేచ్చిరం విపుల భావనయా గుహాయాం ధ్యాయేచ్చిరం విపుల భావనయా గుహాయాం హాసం హరేరవనతాఖిల లోక తీవ్ర హాసం హరేరవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రుసాగర విశోషణమత్యుదారం శోకాశ్రుసాగర విశోషణమత్యుదారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ఠ ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ఠ భాసారుణాయిత తనుద్విజకుంద పంక్తి భాసారుణాయిత తనుద్విజకుంద పంక్తి ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితస్య విష్ణోః ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితస్య విష్ణోః భక్త్యార్ద్రయార్పితమనా న పృథక్ దిదృక్షేత్ భక్త్యార్ద్రయార్పితమనా న పృథక్ దిదృక్షేత్ ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యా ద్రవధృదయ ఉత్పులకః ప్రమోదాత్ భక్త్యా ద్రవధృదయ ఉత్పులకః ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ద్యమానః ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ధ్యమానః తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్ఛతి మనః సహస యథార్చిః నిర్వాణమృచ్ఛతి
గచ్చతి మనః సహసా యథార్చిః ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః ఓం నమో వెంకటేశాయ. నిరతంబున్ భజయించు సజ్జన మనోనేత్రాభిరామైక సుస్థిర దివ్య ప్రభగల్గు కౌస్తుభరుచి శ్లిష్టంబునైయుప్పు ఆవరయోగీశ్వర వంద్యమానుడగు సర్వస్వామి లక్ష్మీషు కంధరమాత్మం గదియించి తద్గుణ గణధ్యానంబు సేయందగున్. కపిల దేవుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏ రకంగా మనం మన మనస్సులో మనలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని అంగాంగంగా ఎలా వీక్షించాలి, దాన్ని కళ్ళకు కట్టినట్లుగా అందించిన దాన్ని ఆ శ్రీనివాస పరబ్రహ్మ దివ్య కృపావిశేషం చేత ఆచార్యముఖంగా మనం నిరంతరము శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని నిరంతరము మనకు అందించమని, తద్వారా భాగవత తత్వాన్ని, అందులో ఉండే భగవత్ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఏదైతే సంకల్ప వాక్యాలు మనం పలుకుతూ ఉన్నామో భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా ముక్తి కరతలామలకమయ్యే విధంగా చేయమని ఆ దేవదేవుని అందరం కూడా ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.